ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి అందరూ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం ఒక లాస్ట్ 1 మంత్లో ఎలా జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ తెచ్చుకోగలం స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ టిప్స్ని చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను క్లియర్గా ప్రాక్టికల్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ టార్గెట్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ లాస్ట్ మినిట్ స్ట్రాటజీస్ని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ 1 మంత్ ప్రిపరేషన్ దాంట్లో ఎలాగో హాలిడేస్ అవి ఒకవేళ మీరు తీసుకున్న బ్రేక్స్ అన్నీ పోను ఒక 20 days 10 days అలా 30 daysగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 20 days కోర్ ప్రిపరేషన్ అండ్ రివిజన్కి యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 10 days ఫుల్ సిలబస్ రివిజన్కి అండ్ మాక్ టెస్ట్ అటెంప్ట్స్ చేయడానికి యూజ్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ 10 to 12 hours డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండాలి. మీ స్టామినాని బిల్డ్ చేసుకోవాలి. డేని ఒక ప్లాన్ వైజ్గా షెడ్యూల్ చేసుకోండి. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలాగా. మార్నింగ్ ఎలాగో చలికాలం కాబట్టి లేట్గానే లేస్తారు. ఒక 6-7 అలా లేయడానికి ట్రై చేయండి. సరే, మ్యాథ్స్ 7 అనుకోండి. 7కి లేచి 7 to 10 చాప్టర్స్ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక చాప్టర్ అంటే ఒక టైంలో 7 to 10 మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని 11 to 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫిజిక్స్. అండ్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని అంటే రివిజన్ నోట్స్ రాసుకోవడానికి అలా కొంచెం. నెక్స్ట్ 3 to 6 ఈవినింగ్ కెమిస్ట్రీ అలా చదవండి. నైట్ వచ్చేసి మాక్ టెస్ట్ ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా 3 టాపిక్స్ మీద మీకు మెయిన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మ్యాథ్స్లో కొంచెం హై వెయిట్ చాప్టర్స్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ, క్యాల్కులస్ అంటే లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్, వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ. నెక్స్ట్ ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ అలా 5 to 6 చాప్టర్స్ లాగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా కవర్ చేయగలం అండ్ హై వెయిటేజ్ కూడా ఉంటుంది. సో ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్స్ అండ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫోకస్ ఆన్ నేమ్ రియాక్షన్స్ అండ్ కన్వర్షన్స్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో బ్లాక్ ఎలిమెంట్స్ అంటే P బ్లాక్, T బ్లాక్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి బాగా చదవండి. అండ్ ఐపీఈ బుక్స్ ఉంటాయి కదా, మీ బోర్డ్ ఎగ్జామ్ బుక్స్, అవి కూడా బాగా చదవండి. ఎందుకంటే ఈ పాయింట్ చెప్తున్నాను, మీరు అవి ఇవి అండ్ సింగేజ్ బుక్స్ అని అవి ఇవి అని చాలా చదువుతూ ఉంటారు. బట్ మీరు బాగా ఆలోచించి బాగా ట్రై చేస్తే అందులో వచ్చే ఒక 75% క్వశ్చన్స్ చాలా ఈజీగా అలా అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి. ఓన్లీ 25% క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్ లెవెల్లో ఉంటాయి. అవి సింగేజ్ అండ్ వెరీ హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మిగతా అన్నీ మీ కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సరిగా క్వశ్చన్ పేపర్ చూస్తే అవి కేవలం మీరు డైలీ చదివే బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే మీరు హై స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్. మీకు టైం తక్కువ కాబట్టి మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ లాస్ట్ 10 daysలో మాత్రం మీరు ఇప్పటి వరకు చదివే ఈ 20 daysలో ఏమైతే చదివారో అదంతా రివిజన్ చేసుకొని మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడం మాత్రం బాగా చేయండి. మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి టాపిక్ వైజ్ స్మాల్ రివిజన్ చేయండి. కాన్సెప్ట్ని మైండ్ మ్యాప్స్ ఆర్ షార్ట్ నోట్స్తో క్లియర్గా రివ్యూ చేయండి. అంతేగాని ఫార్ములాస్ పట్టేసి ఆ ఫార్ములా వేసేస్తే వచ్చేసిద్దిలే అని అనుకోమాకండి. అసలు ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎక్కడ ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి అనేది తెలియడమే ఇంపార్టెంట్. డైలీ 2 మాక్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఆ మాక్ టెస్ట్లో మీ స్కోర్ రేంజ్ ఎలా ఉన్నది అనేది కంపేర్ చేసుకోండి. ఎక్కడ మీకు మార్క్స్ తగ్గుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, ఏ సబ్జెక్ట్ మీరు వీక్గా ఉన్నారు, ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారు అనేది చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఎగ్జామ్ డే టిప్ వచ్చేసి లాస్ట్ మినిట్ స్ట్రెస్ అవాయిడ్ చేయండి. ఓన్లీ కీ ఫార్ములాస్, బేసిక్స్ అవి చూసుకోండి. స్లీప్ బాగా తీసుకోండి. 8 hours స్లీప్ ఉండాలి. ఎగ్జామ్లో టైం మేనేజ్ బాగా చేసుకోవాలి. టైం మేనేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్స్. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చూడండి. అందులో ఈజీగా ఉండే క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోతాయి.
వాటిని చేసేయండి. డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ మార్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు రాని క్వశ్చన్స్ని లాస్ట్లో చూద్దురు. మార్క్స్ కన్నా ముందు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మీరు టైం మేనేజ్ చేసుకోకుండా ఫస్ట్ ఉన్న క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారంటే లాస్ట్లో మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా టైం సరిపోకపోవడం వల్ల టెన్షన్లో మర్చిపోతారు. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం రివైజ్ చేయండి. అంటే చూడండి, చూసి మీకు వచ్చిన క్వశ్చన్స్ మార్క్ చేసుకొని, వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేసి రాని క్వశ్చన్స్ మార్క్ చేసుకొని ఎప్పుడు ఈజీగా ఉందా డిఫికల్ట్గా ఉందా చెక్ చేసుకొని ఫస్ట్ మోడరేట్ క్వశ్చన్స్ చేయండి, తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. నాకు తెలిసి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఈ 30 డేస్లో కొంచెం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మీరు కూడా జేఈఈ మెయిన్స్లో మంచి స్కోర్ అచీవ్ చేయగలుగుతారు. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ డౌట్స్ కమెంట్స్లో టైప్ చేయండి, క్లారిటీ ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్. ఇంకా